హలో ఆల్. 2016 ముందు నేను ఇండియాలో ఉన్నప్పుడు రెగ్యులర్గా ఐటీ బ్యాచెస్, ఏవియేషన్ బ్యాచెస్, ఉమెన్ ఎంపవర్మెంట్, తర్వాత స్టూడెంట్స్కి క్యాంపస్ రిక్రూట్మెంట్ ట్రైనింగ్స్ ఇవన్నీ ఇచ్చేదాన్ని. ఇది కాక ఎన్జిఓస్లో రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసేదాన్ని. అయితే 2016లో నేను స్వీడన్కి వచ్చేసిన తర్వాత చాలా వరకు నా మూమెంట్ రెస్ట్రిక్ట్ అయింది. ఎందుకంటే ఇక్కడ ఇంగ్లీష్ స్పీకింగ్ కంట్రీ కాదు, ఇది లోకల్ లాంగ్వేజ్ మాట్లాడాలి. ఆ లోకల్ లాంగ్వేజ్ రావాలంటే కనీసం ఇప్పుడు సపోజ్ మనం ఏదైనా లోకల్ లాంగ్వేజ్ నేర్చుకొని అనర్గళంగా మన మదర్ టంగ్ లాగా లేకపోతే ఇంగ్లీష్ లాగా మాట్లాడాలి అంటే కనీసం మనం ఒక 2-3 years నేర్చుకోవాలి దాన్ని. సో అంత పర్ఫెక్ట్గా నేర్చుకొని అండ్ పక్కన వాళ్ళకి చెప్పేంత ఐ ఫెల్ట్ రెస్ట్రిక్టెడ్. నా ఫ్రీడమ్ అంతా అసలు ఇట్లాగా తీసేసినట్టు నాకు అనిపించింది. సరే, ఉన్న రిసోర్సెస్ ఏంటి? ఇంటర్నెట్. సో అందుకనే అప్పటి నుంచి ఆన్లైన్ ట్రైనింగ్స్ ఇవ్వటం అండ్ మిగతా టైంలో నేర్చుకోవటం. ఇప్పుడు కమ్యూనికేషన్ అంటే ఇట్స్ నాట్ ఓన్లీ మాట్లాడటం ఒకటే కాదు, ఈవెన్ మనం వినగలగాలి. లిజనింగ్ ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ సక్సెస్ఫుల్ కమ్యూనికేషన్ అని నా ఫస్ట్ సెషన్లో చెప్తాను నేను. సో అప్పుడు నేను ఆస్ట్రాలజీ క్లాసెస్ అటెండ్ అవ్వటము, తర్వాత ఫిలాసఫీ క్లాసెస్ అటెండ్ అవ్వటము, అండ్ మిగతా టైం ఇంకా మిగిలిపోయినప్పుడు హిందూయిజం గురించి ఇంకా ఇన్ డెప్త్ చదవడం అట్లాంటివి చేస్తూ ఉంటాయి యూజువల్లీ. సో అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే కొన్ని డేస్ తర్వాత, పైగా ఇక్కడ ఏంటంటే సన్ కూడా చాలా తక్కువసేపు ఉంటుంది. ఇన్ఫ్యాక్ట్ ఇది మధ్యాహ్నం 2:41 లైక్ దాట్. ఎంత చీకటిగా ఉందంటే ఇట్ ఈస్ లిటరలీ లైక్ మిడ్ నైట్. ఇక్కడ చాలా తక్కువసేపు ఉంటుంది సన్. దానివల్ల ఏమవుతుంది అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది, జుట్టు రాలిపోవటం, ఇట్లాంటి వేరియస్ ఇష్యూస్ ఉంటాయి. అండ్ ఆల్సో ఏం వెజిటబుల్స్ కూడా మనకు పండవు. సో అన్నీ ఈ దుంపలే దొరుకుతూ ఉంటాయి ఎక్కువ, పొటాటోస్, క్యారెట్స్ అండ్ రాడిష్, బీట్రూటు, ఇవే యాక్చువల్గా ఫ్రెష్గా దొరుకుతాయి. మిగతా అన్నీ వేరే కంట్రీస్ నుంచి తెప్పేస్తారు, అవి కోల్డ్ స్టోరేడ్ ఉంటాయి. మేబీ అవన్నీ యూజ్ చేయడం ఏంటో మరి. స్టార్టింగ్లో అయితే నాకు స్లైట్ చేంజెస్తో హైపోథైరాయిడ్ ఉందని తెలిసింది. ఇక్కడికి వచ్చిన ఆల్మోస్ట్ 3 yearsకి, విచ్ ఇస్ ఇన్ 2019లో ఐ గాట్ టు నో. అప్పుడు మెడికేషన్ తీసుకుంటూ మా అమ్మ నెక్ స్ట్రెచెస్ నేర్పించింది యోగాలో. అంతకుమించి నాకు అప్పటికి యోగా అంటే అంత క్లియర్గా తెలియదు. సో దాని గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటాం. నెక్ స్ట్రెచెస్ చేస్తూ థైరోనామ్ 25 అని ఒకటి డాక్టర్ ఇచ్చారు. అది యూజ్ చేసుకుంటూ ఈ యోగా స్ట్రెచెస్ చేశాను, నెక్ స్ట్రెచెస్. సో అప్పుడు బాగా సెట్ అయింది నాకు. ఆ తర్వాత వెన్ ఐ స్టార్టెడ్ హిందూయిజం గురించి ఇంకా తెలుసుకుంటున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటి అంటే, నవరాత్రిలో మనం స్కందమాత అనే అవతారానికి పూజిస్తాం కదా. యూజువల్గా 5th డేన, నవరాత్రిలో 5th డేన స్కందమాత అనే అవతారానికి మనం పూజ చేస్తాం. ఆమె మన విశుద్ధి చక్రం గొంతులో ఉంటుంది మనకి, విచ్ ఇస్ లైక్ థైరాయిడ్ ఎక్కడైతే ఉంటుందో అక్కడే విశుద్ధి చక్ర లొకేట్ అయి ఉంటుంది. ఆ విశుద్ధి చక్రాన్ని కంట్రోల్ చేసేది స్కందమాత. ప్లానెట్ జూపిటర్ అనుకుంటాం. సో ఆ స్కందమాత యూజువలీ ఆ మంత్రం ఏంటంటే ఓం దేవి స్కందమాతాయై నమః. సో నా థైరాయిడ్ అప్పుడు నాకు వితిన్ లైక్ 4.5 monthsలో సెట్ అయిపోయింది. మెడికేషన్ తీసుకుంటూ యోగా చేశాను. యోగా 15 minutes నెక్ స్ట్రెచెస్, అంతకుమించి ఏం లేదు. చాలా ఈజీ పని. మనం నుంచుని ఇన్హేల్, ఎక్స్హేల్, లెఫ్ట్, రైట్, ఇట్లాంటివి నేను మొత్తం వీడియో నేను ఈరోజు మార్నింగే చేశాను. దాని గురించి అది మన డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. ప్లీజ్ వాచ్ దట్ అండ్ ఎక్సర్సైజ్. అండ్ మెడిటేషన్ చేశాను, విచ్ ఇస్ 10 minutes, నాట్ మోర్ దాన్ దట్. ఆ మెడిటేషన్ ఏంటంటే ఓం దేవి స్కందమాతాయై నమః అనే మంత్రాన్ని ఆల్మోస్ట్ 1 or 8 times చాంట్ చేశాను. సో దట్స్ హౌ ఇట్ హెల్ప్ మీ అవుట్. ఈ విశుద్ధి చక్రం ఏంటి అంటే, యాక్చువల్గా విశుద్ధి చక్రం ఎవరెవరికి బ్లాక్ అయిందని మనకి ఎట్లా తెలుస్తుంది అంటే, యూజువల్గా
యాంగ్జైటీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి, లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంటుంది. తర్వాత ఏదైతే చెప్పాలనుకుంటున్నారో మైండ్లో ఏవేవో నడుస్తుంటాయి, బట్ వాళ్ళు బయటకి ఏది క్లియర్గా చెప్పలేరు. సో అట్లా చెప్పకపోవడం వల్ల మనకి చాలా ఇబ్బందులు వస్తుంటాయి. ఆ ఇబ్బందుల నుంచి బయటపడాలంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం ఏంటి మనకు తెలియాలి. అండ్ స్టార్ట్ స్పీకింగ్. మీకు ఏమనిపిస్తుంది, ఏం నచ్చుతాయి, ఏం నచ్చవు, మీరేం కావాలనుకుంటున్నారు, సిచ్యువేషన్ ఎందుకు మిమ్మల్ని అలౌ చేయట్లేదు, ఇట్లాంటివన్నీ ఒక చోట ఎక్స్ప్రెస్ చేయండి. ఎందుకంటే బయట మనం ఎవరికైనా చెప్పుకున్నాం అనుకోండి, అది వాళ్ళు దేన్నన్నా యూజ్ చేసుకోవచ్చు. అంటే లైక్ దే కెన్ మిస్యూటిలైజ్ ద ఇన్ఫర్మేషన్ వాట్ వి యూజ్ షేర్. అట్లాంటప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే మేబీ స్టార్ట్ జర్నలింగ్. ఒక బుక్ తీసుకొని మీ ఫీలింగ్స్ అన్నీ దాంట్లో వెంట్ అవుట్ చేయండి. అసలు ఎందుకంటే పక్కన మీద కంప్లైంట్స్ అని కాదు, బట్ బేసికల్లీ మీరు అసలు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఎందుకు మీకు నచ్చినట్టు అవ్వట్లేదు, ఎందుకు దాన్ని పుల్ బ్యాక్ చేస్తోంది, దాన్ని టెక్నికల్గా ఒక ప్రాపర్ అనాలిసిస్, ఏం చేస్తే బాగుంటుంది, ఏం చేస్తే మీరు హ్యాపీగా ఉంటారు, ఇట్లాంటివన్నీ ఒక పర్సనల్గా ఒక బుక్లో రాసి పెట్టుకోండి. స్టార్ట్ జర్నలైజింగ్ యువర్ థాట్స్. అండ్ దాంతోపాటు మైండ్ని కామ్ చేసుకోవాలంటే ఈ మెడిటేషన్ యూజ్ చేయొచ్చు. స్కందమాతాదేవి అంటే మనకు తెలిసే ఉంటుంది, చూసే ఉంటాం దసరాల్లో పూజ చేసేటప్పుడు. స్కందుడు అంటే 6 తలలతో ఉన్న స్కందుడు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తన ఒళ్ళో కూర్చుని ఉంటారు, అమ్మవారి ఒళ్ళో కూర్చుని ఉంటారు. అమ్మవారికి 2 చేతులతో స్కందుడికి పెరుగన్నం తినిపిస్తూ ఉన్న పిక్చర్స్ ఎక్కువ మనకు సర్క్యులేట్ అవుతూ ఉంటాయి స్కందమాత అని గూగుల్లో కూడా టైప్ చేస్తే. అండ్ యోగా చేస్తూ సాల్వ్ చేసుకోవచ్చు. యోగా ఎవ్రీడే మహా అంటే 15 నిమిషాలు. ఇఫ్ ద ప్రాబ్లమ్ ఈజ్ అబౌట్ థైరాయిడ్, విశుద్ధి చక్ర. అండ్ బ్లూ కలర్ ఎక్కువగా యూజ్ చేయడం స్టార్ట్ చేయొచ్చు, బికాజ్ విశుద్ధి చక్ర యూజువల్గా బ్లూ కలర్లో ఉంటుంది రిప్రజెంటేషన్. అండ్ యూజువల్గా మన బ్రీత్ మీద ఫోకస్ చేయాలి. అండ్ యాజ్ ఐ సెడ్, నెక్స్ట్ స్ట్రెచెస్ మాత్రం మర్చిపోకండి, అలాంగ్ విత్ ద మెడిటేషన్ అండ్ మెడికేషన్. Really wish you all the very best.